అధికారం చేతిలో ఉంది కానీ ఆయుధం వాడడం లేదు. ఓటమి వెనకాల ఉంది కానీ యుద్ధం ఆపడం లేదు. సింహపురి రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? గెలిచిన వాళ్ళు సైలెంట్, ఓడిన వాళ్ళు వైలెంట్. ఒకప్పుడు ఫ్యాన్ గాలికి చల్లా చెదరైన కోటలో ఇప్పుడు సైకిల్ జోరుకు బ్రేకులు పడుతున్నాయా? నెల్లూరు రాజకీయాల్లో నడుస్తున్న ఈ హై డ్రామా వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. అఖండ మెజార్టీతో అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. కానీ రాజకీయంగా మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగి సైకిల్ జోరు ముందు తలవంచింది. అంతటి ఘోర ఓటమి తర్వాత వైసీపీ కోలుకోదని చాలా మంది అనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు నెల్లూరులో సమీకరణలు వేగంగా మారుతున్నాయా? ఓటమి భారంతో కుంగిపోవాల్సిన వైసీపీ నేతలు ఇప్పుడు గేర్ మార్చినట్టు కనిపిస్తున్నారు. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వంపై, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సర్వేపల్లి నుంచి సిటీ వరకు, ఆత్మకూరు నుంచి సూలూరుపేట వరకు వైసీపీ నేతలు చాప కింద నీరులా క్యాడర్ ను యాక్టివ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, సోషల్ మీడియా దాడులు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు. వైసీపీ మళ్లీ పట్టు సాధించే వ్యూహంలా ఉంది. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని నుంచి వస్తున్న విమర్శలు, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిన వ్యాఖ్యలు. కానీ ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ నుంచి బలమైన కౌంటర్ కనిపించడం లేదు. మంత్రులు మౌనం, ఎమ్మెల్యేలు స్పందన లేదు, ఎంపీలు కూడా నిశ్శబ్దం. సోమిరెడ్డి ఒంటరిగా పోరాడుతున్నారా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాఖాపరమైన విషయాలకే పరిమితం. కోటంరెడ్డి వ్యక్తిగత దూషణపైనే ఆరోపణ. మంత్రి నారాయణ సిటీ రాజకీయాలకే పరిమితం. ఇతర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే సరిహద్దు. అందరూ ఎవరికి వారు యమునా తీరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? ఇదే అదునుగా వైసీపీ బలపడుతోందా? ఏడాదిన్నర దాటినా జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్ణయంపై పెద్దగా దృష్టి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశాలు ఫోటోలకు మాత్రమే, ప్రెస్ నోట్ల కార్యక్రమాలకే పరిమితం. క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతుందా? మా నాయకులే మాట్లాడకపోతే మేమెందుకు పోరాడాలి అనే ప్రశ్నలు కార్యకర్తల్లో వినిపిస్తున్నాయట. వైసీపీ నేతలు రోజు రోజుకు యాక్టివ్ అవుతుంటే టీడీపీ నేతలు మాత్రం నిద్రలో ఉన్నారన్న విమర్శలు. ఫ్యాన్ స్పీడ్కు బ్రేకులు వేయాలంటే సైకిల్ మళ్లీ గేర్ మార్చాల్సిందే. లేకపోతే నెల్లూరులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయా? నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. వైసీపీ దూకుడు, టీడీపీ మౌనం, ఒంటరి పోరాటం, సమిష్టి వ్యూహం లోపం. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారిస్తుందా, లేక ఫ్యాన్ మళ్లీ వేగం పెంచుతుందా? ఇది చూడాలి. నెల్లూరు రాజకీయాల్లో మీ విశ్లేషణ ఏంటి? టీడీపీ మేల్కొంటుందా, లేక వైసీపీ పట్టు సాధిస్తుందా? కామెంట్ లో మీ అభిప్రాయం తెలపండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మా జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.